ఫ్లెక్సీలలో ఫోటో లేదనో, నాకు ఈ పోస్ట్ రాలేదనో, వాట్సాప్లో నేను పెట్టిన పోస్టుకు రెస్పాన్స్ ఇవ్వలేదనో, లేకపోతే నాకు ఈ పదవి ఇవ్వలేదనో, నాకు ఈ కాంట్రాక్ట్ ఇవ్వలేదనో, లేకపోతే నన్ను అవమానించిందనో, లేకపోతే నన్ను ఇంట్లోకి రానియలేదనో అలిగిపోయేవాడు కార్యకర్త కాదు. వంగూరులో మాకు దొంగ ఓట్లు వేస్తున్నారని మన బీఆర్ఎస్ నాయకులు పోయి అడిగితే ఘోరంగా కొట్టిండ్రు వంగూరులో బీఆర్ఎస్ నాయకులు. నా వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోలను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పోతే ఎవడైతే కొట్టిండో వాడిచ్చిన కంప్లైంట్ను కేసుగా చేపించిండు వంశీకృష్ణ. ఎవరైతే తన్నులు తిన్నారో వాళ్ళను నిందితులుగా మార్చిండ్రు. ఇది దౌర్జన్యం జరుగుతున్నది. కొండారెడ్డిపల్లిలో సాయిరెడ్డి అనే ఒక మాజీ సర్పంచ్ నా చావుకు రేవంత్ రెడ్డి సోదరులే కారణం అని చెప్పి ఒక పేపర్ మీద రాసి చచ్చిపోతే ఇప్పటి వరకు కూడా ఆ కేసులో రేవంత్ రెడ్డి సోదరులైన కృష్ణారెడ్డి, తిరుపతి రెడ్డి వీళ్ళను ఒక్క క్షణం కూడా ప్రశ్నించలేదు. బాలరాజు గారు, మీరు ఈ దౌర్జన్యాలకు వ్యతిరేక కదా కొట్లాడాల్సింది. అచ్చంపేట పట్టణంలో ఒక మాజీ కౌన్సిలర్ ఇంటికి పెద్ద పెద్ద గుత్ప కట్టెలు పట్టుకొని కాంగ్రెస్ నాయకులు పట్ట పగలే 2 గంటలకు ఆ నాయకుడి ఇంటి మీద దాడి చేసి బెడ్రూమ్ తలుపులు వలగొట్టి లోపలికి పోయి వాళ్లకు గాయాలు చేస్తే ఆ కాంగ్రెస్ దౌర్జన్యాల మీద కదా నువ్వు కొట్లాడాల్సింది. పదరలో కానీ, వంకేశ్వరంలో కానీ, వంగూరులో కానీ, బల్మూరులో కానీ, అంబటిపల్లిలో కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలను కేసీఆర్ గారి గొప్పతనాన్ని స్టేటస్ గా పెట్టుకుంటే 35 రోజులు జైల్లో పెట్టిన కార్యకర్తలను కాపాడుకోవాల్సింది కదా నువ్వు చేయాల్సింది. లక్షల ఎకరాల భూములకు సాగునీరు మళ్లించి బనకచెర్ల లాంటి కుట్రలను కాదని రాత్రింబవలు అక్కడే పండుకొని 24 నెలల్లోనే ప్రపంచంలో అత్యంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరాన్ని కేసీఆర్ గారు నిర్మిస్తే ఆ కాళేశ్వరాన్ని బాంబులతో కూల్చి ఆ కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని చెప్పి ఈరోజు ఉల్టా కేసీఆర్ గారిని పీసీ ఘోష్ కమిషన్ కు పిలుస్తుంటే ఆ నాయకుడికి అడ్డంగా నిలబడి సార్ మేమున్నాం మీరు ఇట్లనే కూర్చోండి అని అడగాల్సింది కదా నువ్వు చేయాల్సింది బాలరాజు గారు. అవునా కదా మిత్రులారా? ఈరోజు ఎన్నో నేరాలు, ఎన్నో ఘోరాలు నడుస్తే కేసు. ఏసీబీ నుంచి తెలంగాణ భవన్ కు కేటీఆర్ నడుచుకుంటూ వస్తే కేసు, కేటీఆర్ మేడిగడ్డ ప్రాజెక్టుకు పోతే కేసు, హరీష్ రావు గారు ఏదో సభలో మాట్లాడితే పంజాగుట్టలో కేసు, టెలిఫోన్ ట్యాపింగ్ కేసు, రేవంత్ రెడ్డి తన సొంత మంత్రుల మీద అత్యంత అధునాతనమైన టూల్స్ ను ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చి వాటితోని తన ఓన్ మంత్రుల మీద ట్యాపింగ్ చేస్తే దాని మీద కేసు లేదు. కానీ కేటీఆర్ చేసిందంట ట్యాపింగ్, కేసీఆర్ చేసిందంట, హరీష్ రావు చేసిందంట, ఇంకెవరో చేసిందని చెప్పేసి ఈ కేసులు. తెలంగాణను ఒక చైనా లాగా తయారు చేయాలని, తెలంగాణలో ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకురావాలని, తెలంగాణను చైనా కన్నా గొప్పగా తీర్చిదిద్దాలని కేటీఆర్ గారు మొబిలిటీ వ్యాలీ తీసుకొస్తే ఆ మొబిలిటీ వ్యాలీ తీసుకొచ్చినందుకు ఫార్ములా ఈ అనే కేసు. వీటికి వ్యతిరేకంగా కదా బాలరాజు గారు మనం కొట్లాడాల్సింది. ఎక్కడ పోయింది మీరు? రామచంద్రరావు దగ్గరికి పోయిండ్రు. ఎవరి రామచంద్రరావు, ఎవరి బీజేపీ? 8+8. ఒకవైపు చికెను ఫిష్ కర్రీతో కోట్లాడుకునే మల్లు రవి, ఆయన తెలుసుగా మీకు కొల్లాపూర్లో చికెన్ కర్రీ, ఫిష్ కర్రీ, వీటి కోసం కొట్లాడుకునే కాంగ్రెస్ నాయకులు 8 మంది, బీజేపీ వాళ్ళు 8 మంది. 8+8 ఎంత? 0. 16 కాదు, 0. ఈ 8+8 16 కావాల్సిన వాళ్ళు 0 ఈ తెలంగాణ ప్రయోజనాలను బొందబెడుతుంటే వీళ్ళకి కదా నువ్వు వ్యతిరేకంగా పోరాడాల్సింది బాలరాజు గారు. ఎట్లా ఏ మనసుతో పోయినరు మీరు? ఆ కార్యకర్త ఏడుస్తుంటే మనకు కన్నీళ్ళు వస్తున్నాయి. ఎంత ప్రాణమిచ్చి ప్రేమించరా బాబు వీళ్ళంతా అనిపిస్తుంది అచ్చంపేటలో. అలాంటి వాళ్ళని వదిలేసి అస్త్ర సన్యాసం చేయిపోయిన మిత్రులారా, ఇంతకన్నా చెప్పేదేం లేదు మిత్రులారా. మీకు మళ్ళీ చెప్తున్నా, ముందు శ్రీశైలం మల్లికార్జున స్వామి దగ్గరికి పోవాలంటే ముందు ఉమామహేశ్వర స్వామి దగ్గరికి చంద్రసాగర్ చెరువు మీద నుంచి పోవాలి. అవునా కాదా? అలాగే ఎమ్మెల్యే గెలవాలంటే ముందు మనం చేయాల్సింది ఏం పని? స్థానిక సంస్థలలో గెలవాలి.
మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఇంతమంది అగ్రనాయకులు ఈరోజు వేదిక మీద మిమ్మల్ని కడుపులో పెట్టి కాపాడుకుంటారు మిత్రులారా. మీరు ఎవ్వడికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీరు తప్పు చేయనంత వరకు ఏ ఎస్ఐ అయినా, ఏ సిఐ అయినా, ఏ డిఎస్పీ అయినా, ఎవరైనా కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. అవసరం అనుకుంటే మేమందరం కూడా మీతో పాటు కల్వకుర్తి జైల్లోకి వస్తాం. శ్రీకాంతచారి, వేణుగోపాల్ రెడ్డి, ఇషాంత్ రెడ్డి, భోజ్యా నాయక్, సాయి కుమార్, వీళ్ళందరి త్యాగం కంటే గొప్పదా మన జీవితం? అవునా కాదా? వాళ్ళు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు చూడకుండా పోయారు, గురుకులాల ప్రాజెక్టులు చూడకుండా పోయారు, మిషన్ భగీరథ నీళ్లు తాగకుండా పోయారు. ఒక్కసారి ఆలోచించండి. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లలో మొలిచి ఆ నీళ్లు వచ్చిన చేళ్లలో మొలిచిన విత్తనాలను తినలేకుండా, తినే అదృష్టం లేకుండా పోయారు. సిరిపురం యాదయ్య చచ్చిపోతే కూడా నీ పేరేం పేరు బిడ్డ అంటే తెలంగాణ అన్నాడు. మీ నాయన ఏం చేస్తాడంటే తెలంగాణ, మీ అమ్మ పేరేం పేరు అంటే తెలంగాణ అని చెప్పి అపోలో హాస్పిటల్లో ఏడుస్తూ చనిపోయాడు. జై తెలంగాణ అని చనిపోయాడు. నేను చూసిన ప్రత్యక్ష సాక్షిగా.